హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. మన పోపుల బాక్స్లో ఉపయోగించే వంట రూమ్లో ఉన్న జీలకర్ర గురించి ఈరోజు తెలుసుకుందామండి. మనకు ఫీవర్ వచ్చినప్పుడు మనకు నాలుక అనేది టేస్ట్ తప్పిద్ది కదండి. ఆ టేస్ట్ తప్పినప్పుడు మనం ఏం చేయాలంటే అండి, మనం ఇంటి వైద్యం అండి, ఈ జీలకర్రను అల్లం ఉంటుంది కదా, అల్లం రసంలో నానబెట్టుకొని తినటం వల్ల మనకి టేస్ట్ అనేది ఎప్పటి లెక్క వస్తుందండి. ఏం తిన్నా కూడా మనకి ఇంకా ఏంటంటే రక్తపోటు. ఈ జీలకర్ర ప్లస్ ధనియాలు అల్లం కలిపి దంచి రసాన్ని తీసి రోజుకు 3 టైమ్స్ ఈ రసాన్ని తాగటం వల్ల మనకి రక్తపోటు అదుపులో ఉంటుందండి. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అండి, మెడిసిన్స్తో లేకుండా ఇట్లా చేస్తే మనకు రక్తపోటు రాదని నేను చెప్తున్నానండి. ఇంకా ఏంటంటే వాటర్ లెక్క మోషన్స్ అవుతాయి కదండి. అలాంటప్పుడు ఏంటంటే ఈ జీలకర్రని మిక్సీ పట్టుకొని రోజుకు పెరుగులో వేసి తాగటం వల్ల నీళ్ళ విరోచనాలు తగ్గుతాయండి ఆ రోజు అట్లా చేస్తే. ఇంకా ఏంటంటే లేడీస్కి వాంటింగ్స్ అవుతాయండి. ఎన్ని మెడిసిన్స్ యూజ్ చేసినా తగ్గదు. అలాంటప్పుడు ఏంటంటే మన హోమ్ రెమెడీ అండి, జీలకర్రను నిమ్మరసంలో నానబెట్టుకొని అందులో కొద్దిగా సాల్ట్ చేర్చి తినటం వల్ల ఏమవుతుందంటే మనకి వాంతులు అనేవి తగ్గుతాయండి ఆ లేడీస్కి. ఇంకా ఏంటి, మనకు పొలాలలో వెళ్ళినప్పుడు తేలు అట్లాంటివి కరుస్తాయి కదా. తేలు కరిచినప్పుడు ఏంటంటే ఈ జీలకర్ర సాల్ట్ కలిపి తేనెలో కలిపి ఆ కరిచిన